అందరికీ నమస్తే అండి. 'జనార్దన్ రావు' వీడియో బయటకొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 'జోగి రమేష్' ఒక వీడియో చేసుకొచ్చాడండి. ఆ వీడియోలో ఏమని మాట్లాడతాడంటే, నేను శుద్ధపూసని, నేను అమాయకుడిని, నాకు ఏ పాపం తెలదు, దమ్ముంటే ప్రభుత్వం ఈ కేసుని సీబీఐకి అప్పజెప్పేయాలి, అప్పజెప్తే ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టుద్ది తేలేటప్పటికి, ఈలోపు మేము ప్రభుత్వం పైన బురద చల్లేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శించేస్తూ ఉంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. పీకల దాకా కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎవరో ఒకరి మీద ఈ నెపం నెట్టేయాల, ఎవరో ఒకరిని ఈ కేసులు ఎక్కించాల. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టి నుంచేదంటే ముందు ఆ వీడియోలో జనార్దన్ రావు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పు. చాలా కూర్చుని చెప్పుకొచ్చాడు. జోగి రమేష్ నా దగ్గర నన్ను ప్రేరేపించి నాతో మాట్లాడి ప్రభుత్వం పైన మనం ఎలాగైనా సరే బురద చల్లాలని నాతో చెప్పి నాతో కావాలని డైరెక్ట్గా జోగి రమేష్ చేయించాడని చెప్తున్నాడు వీడియోలో. దానికి సమాధానం చెప్పు. చేతులు ఎలా పెట్టేసి ఒక ముక్క అలా వచ్చి మధ్యలో ఆపేసి వెనతో పెట్టిన విద్య అన్నీ సగం పదాలే. మాట్లాడు, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఎందుకు? మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేనరిజం పోకూడదు ఎక్కడికి కూడా. దిక్కు వెళ్తాను అంతా కూడా. మొలకల చెరువు మద్యం కొమ్ముకొండ దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల అవన్నీ ఎందుకురా బాబు, నీ దిక్కుమల్తానం తగలట్ట. ఆ వీడియో గురించి చెప్పాయి. నిన్న జనార్దన్ రావు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో క్లియర్గా నీ పేరు మెన్షన్ చేస్తూ నువ్వేం చేసావు, ఎలా ప్రేరేపించావు, డబ్బు ఎంత ఇస్తానన్నావు, చివరికి ఎలా హ్యాండ్ ఇచ్చావు క్లియర్గా కూర్చున్నట్టు ఒక 9 నిమిషాల పాటు మాట్లాడి వీడియో బయటకు వస్తే దాని గురించి మాట్లాడుకుంటా ఏదేదో మాట్లాడతా. నీకు మైండిపోయిందా? వినే మాకు మైండిపోయిందా? పైగా మధ్యలో మాటకి మళ్ళీ మధ్యలో ల్యాగ్ మళ్ళీ చెప్పేది త్వరగా చెప్తారంటే త్వరగా చెప్పరు, మళ్ళీ ల్యాగ్ అలా ఆగిపోతాడు అదేదో రోబోలాగా. ఆ పురాణాలన్నీ మాకు ఎందుకండి? ఇప్పుడు జరిగేది చెప్తే కాదా? మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు నువ్వే ఇరుక్కుపోయా. చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు. సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకుంటా, కూర్చోమంటే కూర్చో. ఏమంకా సిట్ అంటే ఏంటంటే అర్థం చెప్తావేమో అనుకున్నా నేను. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకోవడం, నిలబడడం. చంద్రబాబు నాయుడు కన్నా నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గారు ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. అవసరం లేదు, అది సిబిఐకి అప్పచెప్పాల్సిన అంత పెద్ద కేసేం కాదు, లేదంటే అంత క్రిటికల్ కూడా కాదు. అలా క్లియర్గా కూర్చున్నట్టు పేర్లు డైరెక్ట్గా చెప్పేస్తుంటే ఇక అందులో తేల్చేదే ఉంది. డైరెక్ట్గా మీరే చేశారని చెప్పేసి ఎవరైతే ఏ1గా ఉన్న జనార్దన్ రావే ఒక వీడియో బయట పెట్టి పేర్లు చెప్పి కూర్చున్నట్టు ఈ కుట్ర ఎలా చేశారో బయట పెట్టిన తర్వాత ఇంక సిబిఐకి ఇచ్చి ఏం చేయాలి? సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ సిబిఐకి ఇచ్చేస్తే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టుద్ది. ఆల్రెడీ అన్నకేసులు ఎలా కట్టాగా ఉన్నాయి కదా. ఇప్పట్లో తేలి ఎవరేలు ఏం కాదులే అని చెప్పేసి అని మాట్లాడితే దొరికేసిన ప్రతి ఒక్కరు కూడా సిబిఐ అని ఎత్తాను ఈ మధ్యన కదా. బోర్డు కేసులు ఉంటాయి పెండింగ్లోని, అవన్నీ అవ్వాలా. మన కోటా వచ్చేసరికి ఏ 10 ఏళ్ళు పట్టుద్ది. ఈలోపు మన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేయచ్చు, అంతేనా? నేను ఇక్కడ వ్యవస్థలనే కించపరచట్లా. జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పుడు సిబిఐ చేతిలో కాదేంటి ఉంటా? సిబిఐ విచారణ కాదేంటి? ఎన్నేళ్ళు పట్టింది? అలాగే అంతే కదా. సిబిఐకి ఇచ్చేస్తే సరిపోద్ది. మనకి ఈలోపు రాజకీయంగా మన కోటా వచ్చేలోపు మనం ఇక్కడ విమర్శించవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సిగ్గు ఉండాలి. చంద్రబాబు నాయుడు ఎంత ఏ విధంగా చేశారంటే నకిలీ మద్యంతో పేద ప్రజల
చిదిమేసే స్థాయికి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది. నీకు దండం పెడతాను రా బాబు. ఆ జనార్దన్ రావు వీడియో ఏదైతే ఉందో ఆయన మాట్లాడుతూ నీ పేరు ప్రస్తావించాడు, దాని గురించి మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావన తర్వాత మాట్లాడదాం, చంద్రబాబు నాయుడు గారిని తర్వాత విమర్శిద్దాం. అసలు పాయింట్ ఏంటంటే, నీకు మళ్ళీ చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదేమో, ఈ నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో నీ పేరు ప్రస్తావించాడు. నువ్వు చేయమంటేనే తాను చేసినట్టుగా చెప్పుకొచ్చాడు. మీరు డబ్బులు ఇస్తారని చెప్పేసి ఆశ చూపించారని చెప్పాడు. దానికి వివరణ ఇవ్వు. సొంత చేతులు ఇలాగే వేసుకొని చంద్రబాబు నాయుడు గారు అది ఎలా అన్నారు, ఇది ఎలా ఈ చెప్పడం కాదురా బాబు, నీకు అర్థం కావట్లే మ్యాటర్. మాట్లాడుతూ ఒరే బాబు అంటాడు, సేమ్ అందుకే ఒరే బాబు అంటున్నాడు. మరి ఏం చేస్తాం? ఎక్కడ చూసినా నకిలీ డిస్టిలరీలు, నకిలీ మందు తయారీ ఫ్యాక్టరీలు, నకిలీ మందు తయారు చేసే ఒక కుటీర పరిశ్రమ లాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ వ్యవస్థను ఎంచుకుంది. నకిలీ మద్యం తయారు చేయటం, కుటీర పరిశ్రమ మొదలు పెట్టడం, అక్కడి నుంచి గాంధీ షాపులకి, బార్లకి, బెల్ట్ షాపులకి, బెల్ట్ షాపు ద్వారా ప్రతి గడపకి కూడా నకిలీ వచ్చాయి. గ్రామాల్లో ఉన్న ప్రజలు మాకు కుళాయి వేయండి, మంచినీళ్ళే ఉంటాయని చెప్పేసి అది ఎదవ సోది తప్పితే ఏమీ లేదు అందులో. సొలిగాడి అసలు ఏమని ఎందుకు చేసావు వీడియో? రాత్రికి రాత్రి వీడియో ఎందుకు చేసావు? జనార్దన్ రావు మన మీద ఆరోపణలు చేసాడని చెప్పేసి కదా. మరి దాని గురించి మాట్లాడుకుంటా గ్రామ స్థాయిలో కుళాయిలు వస్తాయి, కుళాయిలకు బదులు మద్యాన్ని పంచారు. అసలు మ్యాటర్ వదిలేసాడు ఇక్కడ. జనార్దన్ రావు మ్యాటర్ వదిలేసాడు. పనికిమాల మాటలన్నీ చెప్పుకోతున్నాడు ఇక్కడ. చూద్దాం, ఇంకా ఇంకా చాలా ఉంది. ఇంకా రెండు నిమిషాలు ఉంది కన్నా. 5 ఏళ్ళు ఎంపీకి మంచినీళ్ళ కోసం ప్రజలందరూ అడుక్కుంటుంటే మీరు 5 ఏళ్ళు పరిపాలించారు కదా, మీరు పీకింది ఏముంది ఇంకైతే? నీళ్ళా? మీరు చేసింది ఏమి లేదుగా, మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు. మందు అయితే ఇస్తామని చెప్తున్నాడు, నకిలీ మద్యం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతగా దిగజారిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే ఇటువంటి బోధ ప్రక్రియ ప్రజలందరూ అసహించుకుంటారు. 16 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు పోవాలా, జగన్ రావాలని చెప్పేసి జనం అంతా కూడా. నీకు మ్యాటర్ అర్థం కావట్లా. జనార్దన్ రావు అర్థమైందా నీకు? ఈ నకిలీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు నీ పేరు ప్రస్తావించాడు. ఎన్నిసార్లు చెప్పాలి మేము? దీని అంతటికి మూల కారణం జోగి రమేష్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తం వివరంగా చెప్పుకొచ్చాడు ఒక 9 నిమిషాల పాటు. దయచేసి దాని గురించి మాట్లాడు ఒక్క 2 నిమిషాలు. నిజంగా నీ పాత్ర ఉందా లేదని తేల్చు. ఎంతసేపు పనికి మనుషులు పొద్దున్న చిన్నలాగా మనం చెప్పుకొచ్చేదే. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏది చూడండి, కోతి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీద దూకుద్ది, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీద దూకుద్ది కదా. అలాగే సంబంధం లేకుండా ఇప్పుడు 2 ముక్కలు మాట్లాడి ఇంకొక 2 ముక్కలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మాట్లాడేసి ఇంకొక 4 ముక్కలు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే అయిపోయా. ఒక 4 నిమిషాలు మళ్ళీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి మేనరేజం దొడ్డి చేతులతో ఇట్టా అంటే అయిపోయా. ఉన్న వాస్తవాలు చెప్పంటారా అంటే పనికి మళ్ళీ సొల్లంతా ఎందుకండి? దిక్కుమలతనం కాకపోతే. రాష్ట్రం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు, అక్క చెల్లెళ్ళు, రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా జగన్ రావాలి, మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విశ్వసిస్తారు. మళ్ళీ ఎవడేమో అనుకోవట్లేదు. ఇద్దరు వదిలింది, పేడొదిలిందిరా బాబు, సగం శని వదిలేసింది రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి పోయాడని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పేసి ఎవడో కోరుకుంటలేదు. మీ భ్రమ అంతానండి. కిందకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్ ఒకసారి అడిగితే చెప్తారు. అసలు మ్యాటర్ చెప్పడం మానేసి ఎందుకు వచ్చింది పనికి మళ్ళీ చూడండి ఇదంతా. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత లోతగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించమని. ఈ సీటు చెప్పు ఆగిపోయింది. సీటు నీ వేసిన సీటుని తీసేసి ఎక్కడ పెట్టేసి నీకు విలువలుంటే విశ్వసనీయులుంటే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తాం, సిబిఐ దర్యాప్తుని కోరమని చెప్పేసి. దర్యాప్తు జరగకుండా ఇప్పుడు కోరుతున్నారు వీళ్ళు. ఆ జనార్దన్ రావు వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అర్జెంటుగా సిబిఐ దర్యాప్తు అని మాట్లాడుతున్నారు.
మరి నిన్నటి వరకు మీరే తీర్పు ఇచ్చేశారు కదా, మీరే తేల్చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని కాసేపు, నారా లోకేష్ గారు ఉన్నారని కాసేపు, తెలుగుదేశం నాయకులు ఉన్నారని కాసేపు, ప్రభుత్వమే కావాలని చెప్పి చేయించిందని చెప్పని కాసేపు, మరి మీరు ఎలా స్టేట్మెంట్లు ఇచ్చేసారు? ఇంకా దర్యాప్తు చేయించి విచారణ చేపట్టండి అని చెప్పేసి మాట్లాడి మీరు ఏ విధంగా ఆరోపణలు చేశారండి? ఇప్పుడు మీ వరకు వచ్చేటప్పటికి సిబిఐ దర్యాప్తు కావాలి. కాస్త జన్మకి సిగ్గు అనేది పెట్టలా దేవుడు, నీకు నిజంగా పెట్టలేదు. ఇది నిజంగా నీకు చెప్తున్నా జోగి రమేష్, నీ బతికి సిగ్గు అనేది పెట్టలా. ఏదో ఊరికే అడగోలుగా మనం మాట్లాడుతున్నాం కానీ నీ బతికి సిగ్గా పడు అసలు. జనార్దన్ రావు గురించి మాట్లాడరా నాయన, ఆ వీడియో నీకు స్పష్టంగా చెప్పుకోవచ్చు నీ గురించి అంటే అది వదిలేసాడు. ఏదేదో చెప్పుకుంటున్నాడు. దొరికేసిన తర్వాత ఇలా కవర్ చేసుకునే ప్రయత్నం అనమాట.